అసలు దుర్మార్గం కేంద్రంలో జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలిసినప్పుడు ఆయనతో పాటు బట్టి విక్రమార్కం పంపించారు. అది ఎలా ట్రోల్ అయిందో మీకు తెలుసు. ఎందుకు ఆ రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక బట్టిని పంపిస్తున్నారు? ప్రతి దగ్గర ఎందుకు ముఖ్యమంత్రి ఎక్కడ వెళ్ళినా బట్టి విక్రమార్కం కూడా పంపిస్తున్నారు? అంటే తెలంగాణ సమాజంలో ఒక ముద్ర ఉంది, ఏంటి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారు అని కేసీఆర్ గారు మొదలు పెట్టడం వల్ల ఆ దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండే. సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి ప్యారలల్గా మేము దళితునికైనా బడుగులకైనా ఈ ప్రాధాన్యత ఇస్తామని చెప్పడమే. వన్ మెన్ షో కాదు అని చెప్తారు కేసీ వేణుగోపాల్ గారు, ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బట్ ఏంది ఇది ఎటే కలెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఉంటుందని చెప్పడానికి డిప్యూటీ సీఎంగా ఒకటే డిప్యూటీ సీఎం ఉన్నా కూడా మిగతా బహుజన వర్గాలు కూడా మా కనెక్ట్ అవ్వడానికి బట్టి గారు ఉన్నారని ఒక భరోసా ఇచ్చేటట్టుగా కూడా ఉంటుంది. సేమ్ టైం గవర్నమెంట్ దగ్గర కూడా డిప్యూటీ సీఎం గారిని ప్రజెంట్ చేయడంలో ఆయన ఎప్పుడు తీసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏ పనిలోనైనా, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ పోతుంది అంతే. రెండవది ఏంటంటే ఇది మంచి మెసేజ్ కన్నా అంటికి వెళ్తుంది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నమ్మకం లేకనే బట్టిని పంపిస్తుంది అధిష్టానం, ఎటీఎల్ని కూడా బట్టిని పంపిస్తున్నారు అని. ఇప్పుడు పిఎం అన్నప్పుడు డెఫినెట్గా అది ప్రాధాన్యత ఉండే సమావేశం. అప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు కేసీఆర్ గారు పోతారు, కేసీఆర్ గారు వెంట కేటీఆర్ XYZ ఒక 10 మంది పోతారు. అక్కడ ప్రోటోకాల్లో సీఎం ఒక్కడే కలుస్తాడు, అది వాళ్ళ పార్టీ విధానం. కానీ మేము వెళ్ళినప్పుడు క్యాబినెట్ అంతా తీసుకుపోకపోయినా ఒక డిప్యూటీ సీఎం విత్ సీఎం ఉంటే ఒక బ్రాడ్నెస్ వస్తుందనే ఉద్దేశం. ఇంకేమున్నది తర్వాత పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు ముఖ్యమంత్రి గారు. చివరిగా ఒక విషయం చెప్పండి దయాకర్ గారు. నెక్స్ట్ నేను దయాకర్ని మనం ఏ రకంగా చూడొచ్చు? మంత్రిగా చూడొచ్చా, ఒక ఎమ్మెల్సీగా చూడొచ్చా, ఒక ఎంపీగా చూడొచ్చా? నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను చేయాలంటే నేను కూడా దాని మీద ఆలోచిస్తాను, నన్ను ఏం చేస్తారనే ఆలోచనతోనే ఉన్నా. ఏదైతే బాగుంటుంది అనుకుంటుంది మీ మనసులో ఉంటుంది కదా? ఏదైనా మంచిగానే ఉంటుంది. ఇది బాగుండదు దయాకర్కి అనేది ఏముండదు. దయాకర్ ఇది మాత్రం ఇప్పుడు మన మీలాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యే అయితే బాగుండు, హౌస్లు ఉంటే బాగుండు అని ఉన్నది. ఎమ్మెల్సీ అయితే కూడా హౌసే కదా. ఒకవేళ అదృష్టం బాగుండు మంత్రి అయితే కూడా 2 హౌజులలో ఉండొచ్చు కదా. ఇది కాకుంటే నన్ను పార్లమెంట్కి పంపించినా కూడా నాకు ఆడ ఎక్కువ పని ఉంది కదా. అది కాకుండా మీరు అన్నట్టుగా మీరు T6 టీవీ గతంలో నేను నడిపినట్టుగా PCC ప్రెసిడెంట్ అయినా కూడా మంచిగానే ఉంటుంది. లేదు ఇంతకంటే దయాకర్ని ఇంకా కొంచెం ఆపుదాం, ఇట్లా చేస్తే బాగుంటుంది ఎంపీగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? నాకు తెలియదు. నేను కొట్లాడింది ఒకటి ఎమ్మెల్యే తుంగతుర్తి, అది నా రెస్పాన్సిబిలిటీ. ఒకసారి ఓడగొట్టిండ్రు ప్రజలు, రెండోసారి గెలిపిస్తే గెలవలేకపోయాను. కాబట్టి నేను అక్కడ టికెట్ అడగడం మాత్రమే నైతికం. పార్టీ నన్నేం చేస్తుంది అనే విషయంలో పార్టీ నిర్ణయానికి వదిలేసి నేను నిన్న కూడా చాలా పోటీ చేయమన్నా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు రాజ్యసభ అప్పుడు కూడా నిన్న నడిచి మళ్ళీ దయాకర్కి మొండి చెయ్యి హ్యాండ్ అని పెట్టిండు మనోళ్ళు. ఏ పదవి కన్నా దయాకర్ అయినా బయట కాదు. అంటే వాళ్ళ ప్రేమ కావచ్చు, లేకపోతే దయాకర్కి అన్యాయం జరుగుతుందని అనేది కోరిక. ఇప్పుడు నేనేమంటున్నా, రేపు నేను రేవంత్ అన్నతో కలిసి నడవడం అనేది ఎలా అనేది ఒకటి, పార్టీకి నేనెట్లా మరింత ఉపయోగపడాలనేది ఇంకొకటి. ఇవి 2 ఎజెండాలే ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు తెలంగాణ అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయాకర్కి మాత్రమే ఎందుకు జరగట్లేదు అనే ఒక విమర్శతో కూడిన వస్తున్నది. నేను వాళ్ళకు పదే ఎందుకు చెప్తున్నా అంటే నన్ను మంచిగా ఒక మంచి హోదాలో ఇవ్వడానికే ఆ చర్య జరుగుతుంది.